వెల్కమ్ టు జెట్ న్యూస్. ఈరోజు మన అతిథి ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు గారు. నమస్కారం సార్. నమస్తే. ఈ ఆర్టీసీ చైర్మన్ గా మీ ప్రయాణం ప్రస్తుతం మీరు సంతృప్తినిస్తుందా? అంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత సన్నదా పెద్దదా అనేది ఆలోచన చేయడం. ఏ అవకాశం వస్తుందో రాజకీయాల్లో దాన్ని సంతృప్తిగా పనిచేయాలా, పాజిటివ్గా పనిచేయాలి. అంటే గతంలో ఎందుకంటే పెద్ద పోస్టులో కొనసాగారు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మీరు అంతకంటే రాను రాను ఎదగాలి, సమర్థవంతంగా పరిపాలించారు గతంలో. మరి జిల్లా మొత్తానికి కూడా చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీరు. మళ్ళీ తిరిగి ఆర్టీసీ అంటే రీజనల్ ఆర్టీసీ చైర్మన్ గా రావడం అనేది జోనల్ ఆర్టీసీ చైర్మన్ అంటే అప్పటి పరిస్థితుల్లో ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితుల్లో కూటమి వచ్చిన తర్వాత 3 పార్టీలు రేషియో ప్రకారం అనేక మంది ఆశావాదులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పార్టీ అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రేషియో ప్రకారం ఎవరికి ఏమి ఇస్తే ఈ సందర్భంలో పార్టీ గౌరవించాలనేది నిర్ణయానికి కట్టుబడి మీరు అధినాయకుని నిర్ణయానికి ఎప్పుడూ బద్దలు నేను. ప్రస్తుతం మీరు ఈ పదవి చేపట్టిన తర్వాత ఈ ఆర్టీసీలో ఈ జోనల్ పరిధిలో మీరు తీసుకొచ్చిన మార్పులు మొట్టమొదటిగా ఈ మరుగుదొడ్లలో చాలా అధ్వానంగా ఉండేది, తాగునీటి అధ్వానం. బస్ స్టాండ్ పరిస్థితిలో బాగా అసంపూర్ణంగా ఉండేది. నేను దాన్ని సీరియస్గా తీసుకొని మా బోర్డులో కానీ 40-50 సంవత్సరాలుగా ఉన్న బస్ స్టాండ్ ఆధీకరించుకోకుండా అప్పటి డిజైన్, అప్పటి అవసరాలకు ఎలాగైతే ఇంజనీరింగ్ చేశారో ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న పాపులేషన్ అవసరాలు చాలా తేడా ఉందని మా బోర్డులో పెట్టడం అయింది. దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా చేశాను. దాదాపు 52 డిపోలు. నేను ఇప్పుడు 32 డిపోలు తిరిగాను. టోటల్ గా ఈ జోనల్ పరిధిలో 52 బస్ స్టాండ్లు, 52 డిపోలు ఉంటాయి. అంటే ఉమ్మడి 4 జిల్లా, అంటే ఉమ్మడి 4 జిల్లాలు. మొత్తం ఇప్పుడు కొత్తగా 8 జిల్లాలు. దానికి ఇప్పుడు కొద్దిగా నేను ఏం ఆలోచన, ఫ్యాన్స్, చైర్స్, మరి కొన్ని మరుగుదొడ్లకు టెంపరరీ, కొన్ని బస్ స్టాండ్లకు పెయింట్, ఇవన్నీ ఇప్పుడు చేపిస్తున్నాం. ఈ వల్ల నాకు ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఇక్కడ ఆర్ఎంఆర్ఎస్కి బోర్డులో తీర్మానం అయింది. కొన్ని 3 కోట్ల రూపాయల దాకా ఈ జిల్లాకి ఇచ్చాము. 1 కోటి రూపాయల దాకా కడప జిల్లా కొన్ని మరమ్మతులకి ఇచ్చాము. టోటల్ 6 కోట్ల రూపాయల బడ్జెట్ నా 4-5 నెలల్లో ఇవి శాంక్షన్ చేసి టెండర్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఎడ్యుకేషన్లో కొన్ని వస్తున్నాయి. మంత్రాలయంలో అయితే 35 లక్షలు పెట్టి చేపించాము. కొన్ని మార్పులు, చేర్పులు, బాత్రూమ్స్ కానీ, తాగునీటి కానీ అవన్నీ వాటిని కూడా సీరియస్గానే చేయమని చేస్తున్నారు. అది కూడా మంత్రాలయం నేను సీరియస్గా 4 పుణ్యక్షేత్రాలు సీరియస్గా తీసుకున్నాను. తిరుపతి, శ్రీశైలం, మంత్రాలయం, మరి కోదండరామస్వామి, అవన్నీ కూడా బస్ స్టాండ్లు కానీ అన్ని కానీ ప్రయాణికుల సౌకర్యార్థం మంచి చేయాలనే ఆలోచన. పోల నాగరాజు గారు చైర్మన్ అయిన తర్వాత మీ ఆధ్వర్యంలో కొత్త రూట్లు ఈ 4 జిల్లాల్లో, 4 ఉమ్మడి జిల్లాల్లో కొత్త రూట్లు ఏమైనా ప్రవేశపెట్టారా? అంటే ఇవి ఇంటర్స్టేట్కి ఒక ప్రాబ్లం ఉండదు, ఇంకా ఫైనల్ అవుతా ఉంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక 25 బస్సులు కొత్తవి నిలిచిపోయినవి పునరుద్ధరించాను. కొన్ని కర్నూలు జిల్లాలోను, కొన్ని అనంతపురం జిల్లాలో, కొన్ని సత్యసాయి జిల్లాలోను. దాదాపు మొత్తం 1500 బస్సులు ఈ సంవత్సరం, అంటే ఈ ఫైనాన్షియల్ ఆర్టీసీ కొనుక్కుంటే 780 బస్సులు నా జోన్కే తీసుకొని వచ్చాను. అదనంగా హయ్యర్ బస్సెస్ 380, 400 వచ్చి ఆర్టీసీ బస్సెస్ తీసుకొని వచ్చి కొన్ని పాతవి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండే బస్సెస్ అన్ని కూడా దాని స్థానంలో పెట్టడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 సీఎం గారి ప్రోగ్రామ్, సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఒక పక్క జరుగుతుంది. మరి బస్సులు అటువైపు వెళ్తున్నాయి అంటున్నారు రాయలసీమలో. మరి ఈ ప్రజలకి మీరు అందుకే దానికి ఏం చేసామంటే 75% డ్రా చేసాం. దాదాపు మాకు 4000 బస్సెస్ ఉంటాయి. అంటే ఈ జూన్ 4200 బస్సెస్ ఉంటాయి.
దీంట్లో 2,600 2,550 వరకే తీసుకున్నాం. అంటే మామూలుగా ప్రయాణం రిజర్వేషన్ చేయించుకున్న దూర ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కాదు. కాకపోతే కొంత ప్రెజర్ ఉంటుందని మేము ఆల్టర్నేట్ గా కూడా దీన్ని చేసాము. మొత్తం ఈ జోను నెల్లూరు జోన్ నుంచి అక్కడ ఒక 600 తెప్పించాము, ఇక్కడ ఒక 2,600 దగ్గర దగ్గర 3,000 బస్సెస్కే కుదించాము. ప్రయాణికులకి ఇబ్బంది జరగకుండా. ఇప్పుడు నేను కింద చూశాను, చాలా మంది ప్రయాణికులు చేస్తున్నారు. నాకు ఒకటి అనిపించింది, ఏం మా ఇబ్బంది ఏమైనా వాళ్ళు కలుగుతా ఉందని, అందుకే గంట ముందు ఏమైనా తర్వాత ఆదాయం పిలిపించి ఏమి ఇది కనుక్కుందామని ఆలోచన వచ్చింది. ఏం చెప్పారు? నేను చూద్దాము, ఇంకా బస్సెస్ వస్తాయని అప్పుడే చూసాను, 3 బస్సులు వచ్చాయి, పోతారేమో. ఇప్పుడు మీరు జోన్లో చైర్మన్ అయిన తర్వాత అదృష్టమో దురదృష్టమో మీరే చెప్పాలి. అది ఈ సూపర్ 6 ఈ పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి కింద మన ఫ్రీ బస్ సీఎం గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే ఒకటి, ఇది ఒక అద్భుతమైన పథకం. మొన్న నేను ఒక శ్రీశైలం, మీ అదృష్టమో దురదృష్టమో అని మీరే చెప్పండి. మాకు అదృష్టంగానే పోతుంది. ఎందుకంటే కొన్ని పథకాలు కొందరికే పరిమితం ఉన్నాయి. మామూలుగా రేషన్ బియ్యం కొన్ని కుటుంబాలకి వస్తాయి, పెన్షన్ కొన్ని కుటుంబాలకే వస్తాయి, మరి కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి కొన్ని పెన్షన్స్ వస్తాయి. రైతులకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే మాత్రమే రైతు భరోసా వస్తుంది. దిస్ ఈజ్ యూనివర్సల్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు కానీ, పెద్ద భూస్వామి కానీ, కామన్ మ్యాన్ కానీ, ఆంధ్రప్రదేశ్ మహిళకి గౌరవంగా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆర్థికంగా చాలా మార్పు వస్తుంది. మహిళను గౌరవించుకోవడం కోసం అద్భుతంగా మార్పు వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు డాక్రా సంఘాలు ఎలాగైతే ఆర్థిక పుష్టి వచ్చిందో, ప్రతి కుటుంబం ప్రతి మహిళకు నెలకు 4,000 రూపాయల వరకు ఆదాయం. కాబట్టి ఆర్థికంగా వస్తుంది, కొత్త ప్రదేశాలు చూస్తారు, ఉద్యోగాల మహిళా శక్తి అనేది బయటకు వస్తుంది బాగా. ప్రతి దాంట్లో 90% మనం పాజిటివ్ చూడాలి. 10% ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయింది. ఈ మధ్య ఫ్రీ బస్ అన్న తర్వాత మహిళలు బాగా బయటికి రావడం, వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా చేసుకోగలుగుతున్నారు. మార్కెట్ ఒక మహిళ, నేను ఎండి గారు కళ్యాణంలో ఒకసారి ఎన్క్వైరీ చేశాను. రాయదుర్గం నుంచి అనంతపురంకి వచ్చి మందులు తీసుకొని మళ్ళీ రాయదుర్గంకి అదే బస్సులో పోతాం. దాదాపు 300 రూపాయలు మందులు ఫ్రీ, బస్సు ఫ్రీ. ఆ మహిళ చాలా స్వేచ్ఛగా చెప్తుంది. ఒక ఆమె గుంటూరు శ్రీశైలం 65 సంవత్సరాలు ఇంతవరకు చూడలేదట. ఫ్రీ బస్ రావడంతో ఆమె దేవుడికి వచ్చి చూడడం, చంద్రబాబు గారికి కృతజ్ఞత చెప్తారు. అంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవకాశాలు లేకపోతే మామూలుగా కొంతమందికే డబ్బున్నోళ్ళకే ప్రయాణం ఉండే అవసరం నుంచి అందరికీ ప్రయాణం చేసే అవకాశం కనిపించడం అన్ని స్కీముల్లో కూడా ఇది చాలా కనెక్టివ్ స్కీమ్. పబ్లిక్ రోజు ప్రయాణించాలి, ఎవరో ఒకరు వారానికో 10 రోజులకో నెలకో ఎక్కడికో దగ్గర ప్రయాణం చేయాలి. పెళ్లిళ్ళు, చావులకో, చదువులకో, ఉద్యోగాలకో, మాత్రలకో, మందులకో, ఆసుపత్రులకో, దేనికైనా పోవాల్సింది. ఇప్పుడు రోడ్డు మీద కూడా బస్సులో జర్నీ పొటెన్షియాలిటీ బాగా పెరిగింది, ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ పొటెన్షియాలిటీ పెరిగిన సందర్భంలో మరి ఆ వినియోగం, బస్సుల వినియోగం కూడా పెరుగుతుంది కదా. దానికి మేము ప్రభుత్వానికి అదనంగా ఒక 1000 బస్సులు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఈ ఫైనాన్షియల్ కావాలా. రాయలసీమకి ఎన్ని? దాదాపు 600 బస్సెస్ వస్తాయి. రేషియో ప్రకారం మనది 55% ఉంది. టోటల్ ఆర్టీసీ సిస్టమ్ లో 55% రాయలసీమ జోనే ఉంది, 45% మిగతా 3 జోన్. టోటల్ గా మీ ఆధ్వర్యంలో మహిళలకు ఫ్రీ బస్సు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుసా, మాకు 2 రకాల లాభం. ఆర్టీసీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం వీలు చేస్తే మానసికంగా దానికి సంబంధించిన క్లారిటీ లేకుండా చెప్పండి. కానీ ఉచితంగా వాడి బకాయిలు కానీ, వాడి సంబంధ ప్రమోషన్స్ కానీ 6 సంవత్సరాల నుంచి లేకుండా అన్ని క్లియర్ చేస్తున్నాం. సురేంద్రబాబు సర్కులర్ పనిష్మెంట్స్ దాన్ని కూడా మన లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంట్ చేయడం, ఆ సర్కులర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. పనిష్మెంట్స్ చాలా ఇంతకుముందు 5 సంవత్సరాల కింద ఈ మాట చెప్తే రిమూవ్ చేయాలనే వర్డ్స్ వాడారు. ఇప్పుడు ఆ సర్కులర్ వచ్చిన తర్వాత ఈ పనిష్మెంట్ కి ఇంత, ఈ డ్రైవర్ కండక్టర్ ఏ పనిష్మెంట్ కి ఎంత దాంట్లో గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారు. యూ టు హ్యాపీ ఎంప్లాయీస్. మీరు ప్రతి సమస్యను కూడా తట్టి చూస్తున్నారు. మీ పరిధిలో అంటే మీకు ఆల్రెడీ
వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఏంటంటే రాష్ట్ర జిల్లాని మొత్తాన్ని కూడా గ్రిప్లో పెట్టుకొని నడిపించారు గతంలో. ఇదంటే మీకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు ఈ పాలన అనేది. అయినా కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని శాలరీస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అనేది దృష్టికి వచ్చిందా? వచ్చింది. దాన్ని నేను ఏం చేశానంటే దానికి ఒక ఏజెన్సీ ఉండింది. ఇప్పుడు మేము బోర్డులో మనం పెట్టాం, డైరెక్ట్ మనం వాళ్ళ అకౌంట్కి ఎట్లా వేయాలని ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయమన్నా. దానికి మామూలుగా ఒక కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కూడా పిలిపించి డిస్కస్ చేయడం అయింది. ఏమని మనము మామూలుగా ఏజెన్సీ ద్వారా ప్రొక్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు అమౌంట్ కాంట్రాక్టర్లకి ఇచ్చి రావట్లేదా లేదా ఇచ్చినా కూడా వాళ్ళు ఆర్టీసీలో ఆర్థిక ఇబ్బందులు లేవు. ఓకే, ఏ డిపార్ట్మెంట్ లో ఉందో కానీ స్పష్టంగా ఆర్టీసీ కానీ ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో నుంచి స్పష్టంగా నడుస్తుంది. ఇప్పుడు కూడా ఆర్టీసీకి మహాదశ ఎందుకు వచ్చిందంటే ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. బస్సులు రద్దీలు అన్ని బస్ స్టాండ్లు ఫుల్ రద్దీగా ఉంటుండే, వ్యాపారాలు బాగా ఉంటాయి, బస్ స్టాండ్ కలకాలి. ఎప్పుడైతే ఒక ప్రాంతానికి జన సమీకరణ అవుతుందో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొంచెం నష్టాల్లోకి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది దాని డబ్బు. టికెట్ మా ఇక్కడ నుంచి ఇక్కడ 40 రూపాయలు అయిందనుకో, ఆ 40 రూపాయలు ఆర్టీసీ పేరు చేయట్లేదు. లేదు, మేము ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్. మామూలుగా ప్యాసింజర్ ఇచ్చేటి ఇప్పుడు మాకు బాగా మేము నమ్ముతాం లేదు, జిఎస్టీ పెరిగింది, అన్ని పెరిగింది ప్రభుత్వం ద్వారా, వ్యాపారాలు పెరిగినాయి. మాకు కూడా ప్రభుత్వం 2000 కోట్లు భరిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ మీద బటన్ పెట్టట్లేదు, చెప్పింది స్పష్టంగా క్లియర్. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి గారు టీము మరి మా కమిటీ మా అఫీషియల్ అందరూ కూడా క్లియర్ గా ఉన్నాం దాన్ని. మరి ఇది మీకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఏది ఏముంటే అదే హ్యాపీ అనుకోవాలి. నెక్స్ట్ మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, అటువైపు ఏమన్నా చూస్తారా? పార్టీ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి బదులు నాయకుడికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నావు అంటే మీ ఇనిషియేషన్ కూడా ఉండాలి కదా. నేను ఎప్పుడు కూడా ఏం అడగలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది ఉందా లేదా? ఉన్నాను, 3 సార్లు గెలిచాను. ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో 3 సార్లు గెలిచిస్తాను. రాజకీయాల్లో లేకుండా ఒకే ప్రాంతానికి 3 సార్లు గెలిచానంటే రాజకీయాల్లో లేకుండా ఉంటాము. అవకాశం పార్టీ ఏది కనిపిస్తుంది దానికి రెడీగా ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళనుంటున్నాడు, దాని మీద ఎవరు మీరు సీనియర్ పొలిటీషియన్ ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు రాలేదని ఒక శాఖ చెప్తున్నారు. చంద్రబాబు గారు ఆ రోజు అవమానాన్ని పరిచి అంత సీనియర్ లేని రాలేదు. ప్రతిపక్ష హోదా కావాలనేది ప్రజలు ఇచ్చేది. నువ్వు అసెంబ్లీలో పోలే, 10 మంది ఉన్నా ఒకరు ఉన్నా. జయప్రకాష్ నారాయణ ఒక్కరు ఎమ్మెల్యేగా ఫైట్ చేస్తున్నా సమస్య పైన ఫైట్ చేద్దాం. పార్టీలు ప్రజల్ని ఎన్నుకున్న 11 మంది ఇచ్చినారు. పిలుచుకోపోయి ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపోతాం. అదొక గొప్ప వేదిక కదా అసెంబ్లీ. అది పోకుండా నేను అసెంబ్లీకి పోనంటే దాని అర్థం నేను నాకు ప్రత్యేక హోదా వస్తా, ఇది ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడు. అది ఒక సాకు. ఆయన పోగొడుకోవడానికి సాకు. అది జరగని పని, ఆయన పోకూడదని ఆలోచన. పోకపోతే సబ్జెక్ట్ మిగిలిపోతాయి కదా న్యాచురల్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గతానికి ఇప్పటికి ఏదో చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారు. పబ్లిక్ లో పెరిగిందా తగ్గిందా? అంటే కొంత కాల మార్పు, అధికారుల మార్పు, గత ప్రభుత్వంలో ఆలోచన విధంగా కొంత అధికారులు ఇంకా మైండ్ సెట్ కాలేదు. ఇప్పుడు కొంత బాగా వచ్చింది. గతంలో అభివృద్ధి అనేవాళ్ళు, ఇప్పుడు సంక్షేమం చుట్టూ రెండు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి క్లారిటీ, ఇప్పుడు మనకు ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే సార్, కేంద్రంతో మనకు ఉండే లైజరింగ్. ఇప్పుడు ఆ అంశంలో మనకు అడ్వాంటేజెస్ వచ్చి విశాఖ శ్రీలు, రైల్వే జోన్, పోలవరం, అమరావతి, ఇవన్నీ పెద్ద అడ్వాంటేజెస్. దిస్ ఇస్ గుడ్ టైం ఫర్ ఆంధ్ర. ఇప్పుడే ఏదైనా చేస్తారు. ఆయన చాలా విజనరీ కదా సార్, పెద్ద మహా మీద ప్రపంచ ప్రఖ్యాతి గాంచి అందరూ అనంతపురం మీదే దృష్టి పెట్టారు. అంటే ఇక్కడ ముందు నుంచి పార్టీ బేస్ బాగుంది ఇక్కడ తెలుగుదేశం. రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ జిల్లా పోటీ చేయడం కానీ, ఈ జిల్లాలో అనేక సార్లు 1-2 సీట్లు తప్ప అనేక సార్లు తెలుగుదేశానికి ఇచ్చారు. అందుకే బేస్ బాగుంది పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి పెద్ద బేస్ ఏమంటే అనంతపురం. రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రాయలసీమ వాసి కొంతనే ఉంటుంది. అంటే ఈ 70 ఈ 75 ఏళ్ల ప్రయాణంలో
ముఖ్యమంత్రి గారు కానీ మనుషులే కదా ఎవరైనా, మమకారం మన ఉండవచ్చు, ఆయన సమపాలన చేస్తూ ఉంటాడు సార్. 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందేదానికి ఏమి చేయాలో అదంతా చేస్తాడు. రాయలసీమలో మరింత పుంజుకునే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు అద్భుతమైన కార్యక్రమం అందరినీ 438 కిలోమీటర్లు నీళ్ళు ఇవ్వాలి. ఇది ఒక చరిత్ర. రాయలసీమ ప్రజలు కలలో నీళ్లు చూడలేని కరువు జిల్లాలకి కొన్ని నీళ్లు వస్తున్నాయి. అద్భుత జీవితం మార్పు వస్తాయి. కారిడార్ రోడ్స్ వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, పరిశ్రమలు వచ్చాయి. ఈ రాయలసీమలో ఆయన చేయాల్సింది, రాయలసీమగా ఇంకా ఎంత చేయాలనుకునే దానికన్నా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు పదవులు కూడా ఎక్కువ మంది రాయలసీమ చుట్టూనే ఉన్నాయి. తప్పదు. అంటే ఇక్కడ గతంలో రాయలసీమలో తెలుగుదేశానికి కొన్ని జిల్లాలు పట్టుకుండేది కాదు. చిత్తూరు, కడప, ఖమ్మం. తెలుసో తెలియదు అప్పుడు కొంచెం జరిగినాయి. కానీ ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం వైపు వచ్చినాయి. దాదాపు 52 సీట్లు ఉంటే 46 సీట్లు ఇచ్చాం. ఈ 46 ఇచ్చినప్పుడు ఈ ప్రజలకు కూడా కొంచెం మనం ఏదో ఒకటి చేయాలిగా. నాయకత్వం ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని న్యాయం చేయాలనేది పార్టీకి ఉంటుంది. చిన్న మా యువ నాయకులు మాత్రం చాలా క్లియర్గా పార్టీకి ఎవరు కష్టపడతారో, ఎవరు అవసరమో వాళ్ళే టార్గెట్ చేసి చేస్తా ఉన్నారు, పదవులు ఇస్తా ఉన్నారు. పైరవలికి లేదు. గతంలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేదు. నువ్వు కష్టపడితే నీకు పదవి ఇంటికి వస్తుంది. కార్యకర్త నాయకుడు అనే నినాదం ఫస్ట్ భారతదేశంలో మా యువ నాయకుడు ప్రవేశం. ఇప్పుడు మీ యువ నాయకుడు పక్షమా, మీరు సీనియర్ నాయకుడు పక్షమా? రెండు పక్షం, రెండు ఇద్దరు ఆయనే ఈయన కదా, అంతే కదా, ఆయనే కదా. ఇప్పుడు యువ నాయకుడు బాగా ప్రజలను ఆకట్టుకుంటా ఉన్నాడు. ఆర్టీసీ నిధుల కోసం మీరు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? నేరుగా ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత చెప్పు 2-3 విషయాలు మా యువ నాయకులతో చెప్పాం. విత్ ఇన్ 5 days లో చెప్తే సురేంద్రబాబు సర్కులర్, మరి అలాగే ఈ బస్సెస్ కి పెయింట్స్ ఇవన్నీ చిన్న బస్. చాలా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ చాలా స్పీడ్ గా ఉన్నారు. ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఆయనకి నచ్చితే అది కరెక్ట్ అనిపిస్తే విత్ ఇన్ టైంలో చేసేస్తారు. దానికి ఏం ఆలోచన చేయాలి. ఆయన కరెక్ట్, నీ గ్రీవెన్స్ కరెక్ట్ అనిపించాలి. మన ప్రపోజల్ క్లియర్ గా ఉండాలి. మన అపీల్ గ్రీవెన్స్ ఇది న్యాయం అనిపిస్తే ఇమ్మీడియట్. మీరు ఈ చైర్మన్ గా ఇప్పుడు ఈ 4 జిల్లాలను దృష్టిలో పెట్టుకొని, అంటే దాదాపు ఇప్పుడు విభజిత 8 జిల్లాలు, ఈ 8 జిల్లాలకి మీరు ఒక పెద్దగా ఉన్నారు. మరి ఇప్పుడు మీ ఆపరేషన్స్, ఫ్యూచర్ ఆపరేషన్స్ ఎలా ఉండదు? నాకు అర్థం కాలేదు. ఫ్యూచర్ ఆపరేషన్స్ ఈ 4 జిల్లాలు ఇది బట్టి ఇక్కడ మేము ఏం ఆలోచన చేస్తామంటే, ఒకటి తిరుపతిది పెద్ద బస్ స్టాండ్ కావాలని ఒక ప్రపోజల్ చేశాం. రాయలసీమలో 2 మోడల్ బస్ స్టాండ్స్ చేయాలని ఒక ప్రతిపాదన చేశాం. అలాగే బస్సెస్ కూడా మేము కొంచెం ఎక్కువ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. బస్ స్టాండ్ పరిసరాలు కూడా బాగా ఉండడానికి నా వంతు, నా పీరియడ్లో ఏమేమి చేయాలో అన్నీ చేస్తాం. ఎండి గారు కానీ మా తోటి సహచరులు కానీ నాతో బాగున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే దాదాపు 3 కోట్ల రూపాయలు అది ఒక్కంది అజెండా క్లియర్ చేశారు. ఇప్పటికి దాదాపు 1 year అవుతుంది మీరు చైర్మన్ గా వచ్చి. 9 months మొత్తం మీద ఇప్పుడు ఫండింగ్ ఎంత తీసుకొచ్చారు? 3 చెప్పి కదా 3 కోట్లు. ఇంకా ప్రపోజల్స్ ఇంకా 3-4 కోట్లు ఉంటాయి పెట్టారు. ఓవైపు ఫ్రీ బస్సులు, మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టేశారు. మరి ఆర్టీసీగా ఆదాయం పెంచాలి. మరి ఒక పర్యవేక్షణే కాకుండా ప్రభుత్వానికి, అంటే ఆర్టీసీ సంస్థకి ఆదాయం పెంచే మార్గాలు ఈ రీజనల్, ఈ జోన్లో మీరు ఏమి ఇచ్చుకున్నారు? ఆర్టీసీలో వాల్యుబుల్ సైట్స్ ఉన్నాయి. వాటినన్నిటి కూడా కొన్ని టెక్నికల్ ఏదైనా చేసి కొన్ని పీరియడ్ అయిపోతున్నాయి. అంటే టెండర్ 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే ఈ పీరియడ్లో నేను ఏం చెప్తున్నాను, పర్మనెంట్ స్ట్రక్చర్ రెంట్స్కి ఇస్తే గుడ్ విల్ కింద వచ్చే అమౌంట్ కానీ మరి షాప్స్ కి బాడీలు కూడా పెరుగుతాయి. ఒకప్పుడు ఎప్పుడో ఆర్టీసీ బస్ స్టాండ్ ఊరు అవతల ఉండేది, ఇప్పుడు ప్రతి ఊర్లో సెంటర్ అయిపోయింది. 1,000 కోట్ల రూపాయల ఆస్తి కూడా ఆర్టీసీ వాల్యూ వచ్చింది ప్రాపర్టీస్. వాటి అన్ని కమర్షియల్ చేయాలని ఒక ఆలోచన ఉంది. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా మేము రెడీ చేయమని చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులు చాలా వరకు కబ్జాకి గురయ్యాయి, మరి వాటి సంరక్షణ కరువు అయిందని అప్పట్లో బలంగా వినిపించింది.
మరి ఆ పరిస్థితిని ఇప్పుడు మీరు గమనించారు. అదే అది ఏమైందంటే 15 ఏళ్ళు ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఆర్టీసీలో వాళ్ళకి కావాల్సింది కొంత వైసీపీ ప్రభుత్వం చేసింది. దాన్ని కూడా మేము ఏం చేశామంటే మామూలుగా టెండర్ వేసి వాళ్ళు ఆకుని పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత చేయకోకుండా అందరూ రిమూవ్ చేయమన్నాం. విత్ ఇన్ పీరియడ్ లో చేసి వదిలేమన్నాం. విత్ ఇన్ పీరియడ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమో కండిషన్ లో లేకుండా క్యాన్సిల్ చేయమన్నాం. వాటిని రీటైలర్ తీసుకున్నాం. రెండోది కొన్ని వాల్యుబుల్ టెక్నికల్ ఉండేవన్నీ కూడా మనం వనరులు లాభం తెచ్చుకోవాలంటే కడప దాదాపు 12 ఎకరాల సైట్ బాగా ఫ్రీగా ఉంది. ఆ కడప మాది కూడా 2 ఎకరాల సైట్ ఇక్కడ ఆరు ఆఫీస్ ఓపెన్ ప్లేస్. ఇలాంటివన్నిటిని కూడా మేము బోర్డులో పెట్టి వీటిని కొంత అంటే ఇప్పుడుండే మార్కెట్ పరిస్థితి అనుగుణంగా మనకు ఊరికే ఉండడం కన్నా లాభం వచ్చేదానికి ఎలాంటి ఇట్లా అన్ని చోట్ల దాదాపు నాలుగు ఒక 300 ఎకరాలు ఉంటుందంట. మొత్తం దాదాపు 200 పైనుంచే ఉంటుంది. 300 అనుకో దాదాపు. వాటి అన్నిటిని కూడా కమర్షియలైజేషన్ తీసుకురావాలని ఒక ఆలోచన చేసినాను. ఇప్పుడు ఉండే బస్ స్టాండ్స్ అన్ని కూడా సెంటర్ ఉన్నాయి, సిటీ సెంటర్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ లేదు, కమర్షియల్ గా ఏముంటాయి అవన్నీ చేసుకుని యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలా. దానికి సంబంధించి కూడా అప్పుడు గతంలో ఏముందంటే ఈ స్త్రీ శక్తి బస్సు రాకముందు ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అవుతుందా లేదనేవాడు. అవును. ఇప్పుడు ఆక్యుపేషన్స్ 100% వస్తుంది, పెరిగింది. ఆటోమేటిక్ గా సెంటర్ రద్దీ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది. ప్రజల్లో కూడా ఏదో ఒకటి పర్చేస్ చేసేదానికి టైంలీ ఇది సెంటర్ అవుతుంది. దీన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలనేది మొత్తం నేను ఆలోచన చేశాను. మా మొత్తం బస్ స్టాండ్ రద్దీ చూసి బోర్డు లో కూడా డిస్కస్ చేయాలి. గతంలో ఎంతో కొంత తక్కువగానే ఉండేవారు ప్రయాణికులు. ఇప్పుడు ప్రయాణికుల స్ట్రెంత్ పెరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్ లో కిటకిటలు ఆడుతున్నాయి. మరి అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అదే మేము చేయాలి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే గతంలో దీనికి ఈ రెవెన్యూ ఒకటే చూసేవాడు. ఇప్పుడు ప్రభుత్వం భాగంలో ఇది సర్వీస్ కూడా ఒకటి వచ్చింది. మా సర్వీస్ లో ప్రభుత్వం బయలు చేస్తాం, వ్యవస్థ నడచాలంటే బయలు చేస్తాం. దీనికి మేము కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. సౌకర్యాలతో పాటు శానిటేషన్ అన్ని చేస్తారు. అన్ని గతంలో మీరు ఎప్పుడైనా కలిస్తే ఈ ఒక 6 months నుంచి మీరు అన్ని బస్ స్టాండ్ అబ్జర్వ్ చేయొచ్చు. కొంత మార్పు జరిగితే పెయింట్స్ కొట్టున్నాము, మార్పు జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు స్త్రీ శక్తి దెబ్బకి కిటకిటలు ఆడుతున్నాయి. అదే అంటే రెండు ఇది చాలా మార్పు వస్తుంది. ఆర్టీసీ షాపుల్లో కూడా ఆర్టీసీ స్త్రీ శక్తి ద్వారా పునర్జీవం పోసుకుంటుంది. ఉద్యోగం పోసుకుంటుంది. షాపుల్లో కూడా రద్దీ పెరుగుతుంది. ఆ షాపులు రెంటల్స్ విషయంలో కానీ ఇవన్నిటిని కూడా మీరు ప్రక్షాళన చేస్తారు. 100%. నేనేమంటే మన అన్ని టెండర్స్ అయినామని నేను గమనిస్తున్నాను. ఇప్పుడు ఏమి ఈచ్ బస్ స్టాండ్ నాకు ఒక మానిటరింగ్ సెక్షన్ పెట్టుకుంటాను. ఎవరికి ఎంత ఇచ్చారో, ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన అవన్నీ కూడా డిస్ప్లే బోర్డు చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఎవరికి కానీ ఎక్కడే కానీ ఇబ్బంది కలుగు, ఎక్కడ అవినీతి కానీ ఎవరు కానీ అనవసరంగా అధికారులు ఎవరైనా 2-3 షాపులు పెట్టుకున్నా కానీ అవి కూడా క్లియర్ చేస్తాయి. మీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా? 100% ఆకస్మిక తనిఖీల్లో బ్యారియర్స్ ఏమన్నా పడుతున్నారా? అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే ఇంకా ఆ వరకు కూడా చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ఒకేసారి సమస్యలు దృష్టికి వచ్చాయి. మీ ఆకస్మిక తనిఖీల్లో ఒక ఆలోచన ఏమంటే కొంత సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, విజిలెన్స్ ప్రాబ్లం ఉండదు. అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బస్ స్టాండ్ లో పైన పడ్డాను. ఎందుకంటే మహిళలు ఎక్కువగా వస్తున్నారు కదా, ఆ బస్ స్టాండ్స్ పైన శ్రద్ధ పెట్టి అక్కడ ఉండే స్టాఫ్, అక్కడ ఉండే కంట్రోల్, క్లీనింగ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ వీటిపైన ప్రధాన సెర్చ్ చేస్తున్నాను. వీటిపైన పర్యవేక్షణ ఎక్కువ పెడుతున్నాను. టోటల్ గా ఈ 4 జిల్లాల్లో ఉన్న బస్ స్టాండ్లలో ఫెసిలిటీస్ కానీ ఇతరత్ర అంశాలు ఏదైనా కానీ ఎలా చేయాలి, ఈ జోన్ మొత్తాన్ని కూడా నా హయాంలో నేను ఇలా చూడాలనుకుంటున్నాను అనేటటువంటి పిక్చర్ ఏదైనా ఉందా మీకు? నేను ఇమాజినేషన్ చేసుకున్నాను. ప్రతి ప్రయాణులు సుఖంగా సంతోషంగా బస్ స్టాండ్ వచ్చేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోవాలని
ఒక విజన్ చేసుకోవాలని ఆ విజన్ కన్నా విజన్ చేసుకుంటూ పోతాను. అభివృద్ధి అనేది రాత్రి జరగదు. క్రమంగా నా పీరియడ్ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రయాణికులకు సేవ అందించేకి, సౌకర్యం అందించేకి, సంతోషాన్ని అందించేకి ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా ఒక అనుమానం లేదంటే ఒక విమర్శ ఉంది. స్త్రీ శక్తిలో పేద మహిళలకి ఇవ్వటం కరెక్టే కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, వారికి ఈ సపోర్ట్ అవసరమా అనేటటువంటిది ఒక విమర్శ. అంటే దీనికి ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి ఏ ఆలోచనతో ఆ రోజు తీసుకున్నారో ఈ నిర్ణయం. ఒకసారి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దీన్ని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి దీన్ని ఆలోచన చేసి నిర్ణయం చేసుకున్నారు. దీన్ని నాకు తెలిసి చాలా మందికి లోపల అంటే మామూలుగా మాకు ఉపయోగం లేదు, ఎవరు రేషన్ కార్డు ఉండలేదు, అది వాళ్ళకి ఉపయోగం ఉండే ఫీలింగ్ అనేవాడు ఈ స్కీమ్ ద్వారా కొంత రిలాక్స్ వస్తుందేమో నేను అనిపిస్తాను. మాకు ఏమి గవర్నమెంట్ నుంచి రాదు, మేము ట్యాక్స్ కట్టుకుంటుమే, మాకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ లేదు, మేము డబ్బులు అయిపోతాను కొంత ఇంటలెక్చువల్ గా మాట్లాడేవాడికి ఈ స్కీమ్ ద్వారా కొంత ఉపశమనం కలగవచ్చు, అంతలో ఇంతైనా అని అనిపిస్తుంది నాకు. ఇదొక సెక్టర్, ఇదొక వింగ్ అయితే మీరు పొలిటికల్ గా ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి కూడా మీరు పరిశీలకుండా ఉన్నారు. మరి అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా కొన్ని కాంట్రవర్సీ చాలా వరకు, మరి వాటిని ఎట్లా గైడ్ పెడుతున్నారు? అంటే ఇక్కడ మంచి నాయకత్వాన్ని ఉంది కానీ కరెక్ట్ డ్రైవింగ్ చేయలేకపోతున్నారు. కార్యకర్తలు కానీ అక్కడ ఉండే నాయకులు కానీ అద్భుతంగా ఉన్నారు. వాళ్ళకి కసి ఉంది, మా పార్టీ ఇక్కడ గెలిచాలా, మా పార్టీ ఇక్కడ మేము కూడా 10 మందికి సేవ చేయాలనే నాయకత్వం బలంగా ఉంది. కానీ కొన్ని పరిస్థితులు అలా తయారై డ్రింకింగ్ వాటర్ చాలా తీక్షణంగా ఉంది. విద్యా వ్యవస్థ చాలా అధ్వానంగా, అంటే మౌలిక సదుపాయాలు లేవు, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, కొంత చదువు కూడా బాగా వెనుకబడిన ప్రాంతం. ప్రజల్లో చైతన్యం కూడా అడ్వర్స్ చైతన్యం ఉంది, పాజిటివ్ చైతన్యం ఉంటుంది, నెగిటివ్ చైతన్యం ఎక్కువ వచ్చింది. మీరు ఆల్రెడీ పొలిటికల్ గా క్యాబినెట్ హోదాలో చేశారు కాబట్టి కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తారు అన్ని విషయాలు కూడా, దీనిలో నుంచి బయటకు వెళ్ళి కూడా. అందుకనే మీరు ఇటువైపు ఇది నడుపుతున్నారు, ఆర్టీసీ వైపు ఒక అడుగు, పొలిటికల్ గా యాక్టివిటీస్ ఇంకో వైపు సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నారు. అంటే నేను సార్ గారు మన నాయకుడు ఏం పార్టీ, ఇప్పుడు మా టీం లీడర్ మా నాయకుడు ఏం నిర్ణయిస్తే మన నంద్యాల 3 month కంటే పొమ్మన్నారు. పోయిన అక్కడ ఉండే పరిస్థితులు చెప్పారు. ఇష్యూ అంటే మామూలు సెలక్షన్ చేశారు, అక్కడ ఉండే పరిస్థితులు పార్టీ చెప్పాను. ఇదేమి కొత్త ఐడెంటిటీ అన్నారు. ఆ సామాజిక వర్గాన్ని మనం వదిలేసాము, ఆ సామాజిక వర్గాన్ని చూడండి అని చెప్పినాం. ఓకే, మీకు టోటల్ గా ఈ తెలుగుదేశం పార్టీ విశ్వాస పాత్రుడిగా మీరున్నారు, మిమ్మల్ని పార్టీ బలంగా నమ్మింది. మీరు భవిష్యత్తులో నేను ఇది కావాలని లక్ష్యం ఏదైనా పెట్టుకున్నారా? ఇక్కడ 2 రకాలు. ప్రతి జీవితాన్ని నిర్ణయించేది మనం అనుకుంటాం పరిస్థితులు. మన పార్టీ అధినేతకి 42 సంవత్సరాలు ఈ పార్టీ నడపడంలో ఎన్నో ఇబ్బందులు మన చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాం, కొంతమంది నేను ఈ రాజకీయాలకు ఫ్యాషన్ రామారావు గారు అభిమానులతో వచ్చాను. నాకెందుకో ఆయన అంటే పిచ్చి. మరి ముఖ్యమంత్రి గారు అంటే కూడా ఆయన విజన్, ఆయన పాజిటివ్నెస్, ఆయన క్రైసిస్ లో పాజిటివ్ తీసుకుంటాడు, సమస్యలు పరిష్కారాన్ని మర్చుకుంటాడు, సంక్షోభాన్ని సమన్వయం చేసుకుంటాడు, ఆయన లోపల చేసుకుని దాన్ని కొత్తగా దాంట్లో కొనుక్కుంటాడు సక్సెస్. అది ఆ కాసేపు బాగుంది, సంక్షోభంలోనే సక్సెస్. అది చాలా అది అవసరం. కుమిలిపోకూడదు. 53 రోజులు అయితే వేరే నాయకులు జైల్లో ఉంటారు, 75 ఏళ్ళలో అది సాధ్యమా? ఛాలెంజ్ లో బయటకు వచ్చి మళ్ళా విజయం చేసి 3 పార్టీలు సమన్వయం చేసుకుని గెలిపించినాడంటే ఈరోజు 4,000 రూపాయలు అంటే 35 లక్షల రూపాయలు, 35 కోట్ల రూపాయలు నెలకి ఇస్తాం, జీతాలు ఇస్తున్నాం.
సూపర్ 6 పథకాలు అనేవి క్రమంగా అన్నీ అయిపోయాయి. ఇంక ఇంటికి మరి ఏ నాయకుడు వచ్చి ఆయనకు ఒక్కరికే సాధ్యం. ఇప్పుడు టోటల్ గా ఓ పార్టీ పరంగా మీకు సముచిత స్థానం కల్పించిందని మీరు భావిస్తున్నారు. అది ఏది ఇస్తే అదే కరెక్ట్, దాని గురించి ఆలోచన చేయకూడదు. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకోలేదంటే ఉంటుంది, లక్ష్యం లేకుండా ఎట్లుంటుంది. రాజకీయం రావడమే లక్ష్యంతో, మరి ప్రతి ఊరు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని వస్తాము. కానీ దానికి ఏదో వస్తాము, ఎమ్మెల్యేనా? ఏదో ఒకటి వస్తుంది. దాని నాకంటూ క్లారిటీ ఉంది. పార్టీ ఎప్పుడో ఒక అవకాశం ఇస్తుంది. నాయకుడు ఓకే. మీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింతగా ఈ ఈ జోనల్ మొత్తం కూడా ఈ 4 జిల్లాల ఆర్టీసీ పరిధి మరింత విస్తృతమయ్యి మీరు రాజకీయంగా మీ మనసులో ఏదుంటే అది ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేరాలని చెప్పేసి కోరుకుంటుంది.